వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కోడెలకు కష్టాలు తీరనున్నాయి. ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల గోశాలలో వాటికి సంరక్షణ కరువైంది. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీనిపై V6లో వరుస కథనాలతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గోశాలను ఆధునీకరించి భక్తుల విశ్వాసం, మనోభావాలను కాపాడాలని ఆదేశించారు. రాజన్న ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయానికి కోట్ల ఆదాయం చేకూర్చుతున్న కోడెలు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై V6 కథనాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజన్న గోశాలను సందర్శించాలని OSD శ్రీనివాస్ ను ఆదేశించారు. తిప్పాపూర్లోని గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన శ్రీనివాస్ కోడెల సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధిలో కోడె మొక్కల ఆచారం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అటు భక్తుల సందర్శనలో ఆదాయంలోనే నెంబర్ 1 రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ప్రతి ఏటా సుమారు 85 కోట్ల పైనే ఆదాయం వస్తోంది. ఇందులో చాలా వరకు కోడెల ద్వారా ఆదాయం వస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ కోడెలను వివిధ గోశాలలకు అప్పగించాల్సి వస్తే గోశాల ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇస్తున్నారు. ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6 నెలల క్రితం తిప్పాపూర్ రాజన్న గోశాల నుండి 20 కోడెలను ఉచితంగా మహబూబాబాద్ జిల్లాలోని శ్రీ సోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘం వారికి ఆలయ అధికారులు అప్పగించారు. ఈ క్రమంలో స్టేషన్ గన్పూర్ రూట్ లో అక్రమంగా రవాణా జరుగుతుందనే సమాచారంతో కొంతమంది వ్యాన్ ను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. గోశాల వారు రాజన్న ఆలయం నుండి ఇచ్చిన రిసిప్ట్ చూపించారు. రిసిప్ట్ లో ఉన్న అడ్రస్ లో ఎలాంటి గోశాల లేదని తెలుసుకున్న పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. విమర్శలు ఎక్కువ కావడంతో గత 6 నెలల నుండి రాజన్న ఆలయం నుండి ఇతర ఏ గోశాలకు కోడెలను ఇవ్వకపోవడంతో ఇక్కడ ఏకంగా 500 నుంచి 1500 వరకు కోడెలు పెరిగిపోయాయి. ఇటీవల భారీ వర్షాలకు తిప్పాపూర్ రాజన్న ఆలయ గోశాల పూర్తిగా బురద నీటితో నిండిపోయింది. దీంతో కోడెలు ఆహారం తినలేక అనారోగ్యంతో మృతి చెందాయి. ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై V6 కథనాలు ప్రసారం చేసింది. దీనిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు. ఇంతకుముందు ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేసి ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా OSD శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి గోశాలను పరిశీలించారు. కోడెల సంరక్షణ కోసం ఇప్పుడు ఉన్న 7 షెడ్లతో పాటు మరో 2 షెడ్లు గోశాల ఆవరణలో CC రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1.11 కోట్లతో గోశాలలో ఫ్లోరింగ్ వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, గోశాల అభివృద్ధికి ఇంకెన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కోడెల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ, మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు. ఉన్న 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు, ఒక 2 పెద్ద షెడ్లు ఇమ్మీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది. గోశాలకు వచ్చే కోడెలను వివిధ మఠాలకు, గుర్తింపు పొందిన గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. అలాగే రాజన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి స్వయంగా చూడడం, అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు బిఎందర్ వారికి మాట్లాడడం జరిగింది. 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం,
వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. 10 ఏళ్లుగా రాజన్న ఆలయంపై గోశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వానికి భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కార్ భక్తుల మనోభావాలను కాపాడుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.